తిరుమల హుండీలో రకరకాల కానుకలు వేస్తారు భక్తులు. ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉండగా ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే అంత ఆదాయం ఎలా వస్తోంది? ఎందుకు జనం అక్కడే డబ్బులు వేస్తారు? ఆ హుండీలో దాగిన మంత్ర రహస్యం ఏమిటి? అంత ధనాకర్షణ శక్తికి మూలం ఏమిటి? ఇవన్నీ ఎంతో మంది సందేహాలు. హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువుల వారు శ్రీ మచ్చంకర భగవత్పాదుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన సంపద అసంఖ్యాకంగా ద్రవ్యరాశి ఆకర్షింపబడి ఈ హుండీలోనికి చేరుతుందని పెద్దల మాట. కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపద మొక్కుల వాడు తమ కోరికను తీర్చిన తరువాత విరాళాలను కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగారం, వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు గడియారాలు, ఉంగరాలు, బంగారు గొలుసులు, ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఆన్లైన్లో వేలం వేయనుంది టీటీడీ. ఇక్కడ వేలంలో కొన్న ఫోన్లో అన్ని శుభవార్తలే వినొచ్చు అని లక్షల మంది నమ్మకం. దాంతో ఇవి బాగా కొంటారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతిలో ఉన్న ఇతర అనుబంధ ఆలయాలలో స్వామివారి భక్తులు మొబైల్ ఫోన్లను కానుకలుగా సమర్పిస్తున్నారు. ఇలా శ్రీవారికి కానుకగా భక్తులు సమర్పించిన, ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను ఈ నెలలో వేలం వేయనున్నారు. ఈ నెల 20, 21వ తేదీల్లో టీటీడీ తమ అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ వేలం వేయనున్నారు. కార్బన్, LYF, నోకియా, సామ్సంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఒప్పో, పోకో, ఎసర్, పానాసోనిక్, హానర్, వన్ప్లస్, బ్లాక్బెర్రీ, MI, జియోనీ, మైక్రోసాఫ్ట్, ఆనస్, కూల్ ప్యాడ్, HTC, మోటరోలా, టెక్నో, రియల్మీ, సెల్కన్, వివో, మైక్రోమాక్స్ సహా మొబైల్ ఫోన్లు ఆన్లైన్లో వేలం వేయనున్నారు. ఈ సెల్ ఫోన్ల ఖరీదు చేయాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. ఇలా రిజిస్టర్ అయిన వ్యక్తులు, బిడ్డర్లు వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్థానిక జనరల్ మేనేజర్ లేదా AEOలను సంప్రదించాలి. మొత్తానికి స్వామివారికి సమర్పించే సెల్ ఫోన్ వేలంలో కొనడం ఒక లక్కీ ఛాన్స్ గా జనాలు భావిస్తున్నారు.